కావాల్సిన ఐటమ్స్ ఐబ్రోకి అద్దము, 40 నెంబర్ థ్రెడ్, కలకం పౌడర్, అంటే ఏదైనా పౌడర్, పౌండ్స్ అని కాదు, ఏ కంపెనీ అయినా పర్వాలేదు, పౌడరు. ఇంకా కత్తెర, ఐబ్రో సీజర్స్, ఇదేమో కాటన్, ఇదేమో యాక్సిజెంట్, ఇదేమో క్లెన్జర్ మిల్క్. ఇది ఐబ్రోస్ కావాల్సిన ఐటమ్స్. అయితే ఈ కాటన్ ఎందుకంటే ఒకవేళ లావున్న ఐబ్రోస్ వాళ్ళకి ఇది యాక్సిజెంట్ ఉంది కదా, దీనికి పోసి యాక్సిజెంట్ పోసి ఇంకా స్కిన్ కట్ అయిన వాళ్ళకి, లావున్న ఐబ్రో వాళ్ళకి ఇవ్వాలన్నట్టు ఈ యాక్సిజెంట్. అందుకని కాటన్. ఇది ఐబ్రోస్ కావాల్సిన ఐటమ్స్. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మీకు నిన్న ఐబ్రోస్ అనేది చూపెట్టలే కదా, అది దాని గురించి అయితే మీకు లెసన్ చెప్తాను. అయితే 40 నెంబర్ దారము, ఇంకా ఏదైనా పౌడర్, కలకం పౌడర్ అంటే అర్థము, ఏదైనా పౌడరు, ఏం కంపెనీ అయినా పర్వాలేదు, పౌండ్స్ కానీ ఏదైనా పర్వాలేదు. అయితే ఇట్లా ఐబ్రో పైన ఏదైనా షేప్ అవుట్ అనుకోండి, ఇట్లా గీసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అంటే ఐబ్రో పెన్సిల్ అంటారు దాన్ని, చూపిస్తాను. మళ్ళీ దూది, తెలుగులో దూది అంటారు, ఇంగ్లీష్లో కాటన్ అంటారు. యాంటీసెప్టిక్ క్రీమ్ అంటే యాక్సిజెంట్ ఉంటుంది కదా, లావున్న ఐబ్రోస్కి ఏమో యాక్సిజెంట్ పెడతారు. యాంటీసెప్టిక్ క్రీమ్ అంటే ఏదైనా క్రీము, క్లెన్జర్ మిల్క్ కానీ ఏదైనా ఐబ్రోస్ చేయగానే వెంటనే క్రీమ్ పెట్టేశారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు చేయగానే మంటలు వేస్తారు కదా, అందుకని క్రీమ్ పెట్టారు అన్నట్టు. ఒకవేళ స్కిన్ కట్ అయింది అనుకోండి, క్రీమ్ పెట్టకూడదు. చర్మం కట్టైన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది లావున్న ఐబ్రోస్ ఉన్న వాళ్ళకి, స్కిన్ కట్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా పెట్టాల్సింది యాక్సిజెంట్ అన్నట్టు. అది మీకు చూపిస్తాను. ఐబ్రో బ్రష్ అంటే అర్థం ఇట్లా ఐబ్రో ఇట్లా దూతారు అన్నట్టు. దానికి సంబంధించి నేను చెప్తాను. ఇంకా మెథడ్: ఫస్ట్ అప్లై talcum powder on eyebrow, and after finishing eyebrows apply antiseptic cream on eyebrows. అయితే కస్టమర్ రాగానే ఏం అడగాలంటే, ఏం కావాలి అని అడిగితే, వాళ్ళు ఐబ్రోస్ అన్నారు అనుకోండి, కూర్చోపెట్టి పౌడర్ పెట్టాలన్నట్టు. పౌడర్ పెడితే వాళ్ళకి ఏ షేప్లో కావాలో అనేది ముందే అడగాలి. రౌండ్ షేపా, ఆర్క్ షేపా, వి షేపా అని అంటారు. ఆ షేప్ గురించి చూపిస్తాను. దాన్ని బట్టి పౌడర్ అనేది ఐబ్రోస్కి అనేది అప్లై చేసుకోవాలి అన్నట్టు. అప్లై చేసుకున్న తర్వాత ఆ పౌడర్ అప్లై చేసిన తర్వాత థ్రెడ్డింగ్ చేయాలన్నట్టు. వాళ్ళకి నచ్చిన షేప్లో చేయాలి. ఓకే, నచ్చిన షేప్లో చేస్తేనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మంచిగా నచ్చిన షేప్లో చేసిన తర్వాత, ఐబ్రోస్ చేసిన తర్వాత మీకు చెప్పిన చూడు క్రీమ్ అని, ఆ క్రీమ్ అనేది పెట్టాలన్నట్టు. ఐబ్రో చేసిన తర్వాత పెట్టాలన్నట్టు. While doing eyebrow to a delicate skin, people that thread should be dipped in the water and then we should start doing eyebrow. అయితే సెన్సిటివ్ చర్మం అంటారు కదా, సెన్సిటివ్ అంటే ఇట్లా వర్కగా కట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకు ఏం చేయాలంటే, దారం ఉంది కదా, దారం గోరువెచ్చని నీళ్ళలో రాత్రిపూటే ఆ దారాన్ని అనేది గోరువెచ్చని నీళ్ళలో పెట్టేసేయాలంటే మార్నింగ్ వెళ్ళి కస్టమర్ వస్తారు కదా. అయితే తిక్కున్న ఐబ్రోస్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అది మార్నింగ్ అయ్యేసరికి దారం స్మూత్గా అవుతుంది. ఆ దారంతో ఐబ్రో జాగ్రత్తగా చేయాలన్నట్టు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం ఇట్లా కట్ అయిపోతుంది కదా, అందుకని చూసి జాగ్రత్తగా చేయాలన్నట్టు. స్కిన్ కట్ అవ్వకుండా చూసుకోవాలి. అయితే ఐబ్రో చేసే విధానం ఏంటంటే, ఇక్కడ చూడండి, నన్ను చూడండి.
ఇక ఐబ్రో చేసేది స్టార్టింగే ఇక్కడ నుంచి చేయాలన్నట్టు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసుకుంటే ఇట్లా చివరి దాకా రావాలన్నట్టు. ఇది ఇప్పుడు నా షేప్ అనేది ఆర్క్ షేప్ లాగా ఉంది కదా. ఇది నా షేప్ అన్నట్టు ఐబ్రో. ఇట్లా ఆర్క్ షేప్ కొంతమంది అడుగుతారు, రౌండ్ షేప్ కొంతమంది అడుగుతారు, బీ షేప్ కూడా అంటారు. ఇట్లా ఇట్లా అట్లా అన్నట్టు. ఐబ్రోస్ చేసే ముందు వాళ్ళకి చెప్పాల్సింది పట్టుకోండి అని. ఎట్లా పట్టుకోవాలి? ఇక్కడ కింద పట్టుకోవాలి. ఐబ్రో అనేది ఇట్లా ఇట్లా గట్టిగా పైన అనేది లాగాలన్నట్టు. లాగితే ఏంటంటే ఇట్లా పట్టుకుంటే ఈజీగా చేయడానికి వస్తుంది కదా ఐబ్రోస్, అట్లా అన్నట్టు. పైన గట్టిగా లాగవచ్చు, ఈడ వెళ్ళ పట్టుకుంటే పర్వాలేదు. ఇక ఈడ దాకా పట్టుకోవద్దు. ఈడ దాకా పట్టుకుంటే ఏమంటారు కొంతమంది ఆయన అద్దం చూసుకొని ఇట్లా చూసుకుంటారు అన్నట్టు. అద్దం చూసుకొని ఇట్లా చూసుకుంటే ఏమంటారు, అబ్బా ఇక్కడ తీయలేరుగా ఎంటికలు అని అంటారు. మీరు అక్కడ దాకా పట్టుకున్నారు కదా అంటారు, మనం అంటాం అన్నట్టు. అట్లా కాకుండా ఉండడానికి వాళ్ళకు ఉందా చెప్పాలి అన్నట్టు. ఇటు దాకా పట్టుకోవద్దు, కిందనే పట్టుకోవాలి, ఇట్లా లాక్కోవాలన్నట్టు. అప్పుడు మొత్తం క్లియర్గా చేసుకోమన్నట్టు ఐబ్రోస్. బాగా లావున్న ఐబ్రో వాళ్ళు వస్తారు అన్నట్టు. వాళ్ళకి కరెక్ట్ షేప్ చేయమని చెప్తారు అన్నట్టు. ఆర్క్ కానీ, రౌండ్ కానీ, వీ షేప్ కానీ 3 రకాలు అడుగుతారు. అయితే వాళ్ళకి అడిగి చేయాలన్నట్టు. లావున్న ఐబ్రోస్ వాళ్ళకి జాగ్రత్తగా చేయాలి, షేప్ చేయకుండా జాగ్రత్తగా చేయాలన్నట్టు. ఒకవేళ చిన్ కట్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? యాక్సిడెంట్ పెట్టాలి. యాక్సిడెంట్ అంటే మీకు చూపిస్తాయి ఇప్పుడే. యాక్సిడెంట్ అంటే ఇది అన్నట్టు. అయితే నేను ఏం చేశానంటే, దూది ఉంటుంది కదా, దూది చిన్న చిన్న రౌండ్ షేప్ లాగా చేసి ఇందులో ఈ చిన్న బౌల్లోనే కాటన్స్ పెట్టాలి. కాటన్స్లో అనేది ఇది వేయాలన్నట్టు. ఇది యాక్సిడెంట్ అన్నట్టు. ఇది పోస్తే ఏంటంటే ఒకవేళ అలా ఉన్న ఐబ్రోస్ వాళ్ళకి, ఒకవేళ చిన్ కట్ అయినా సరే వాళ్ళకి పెట్టాలన్నట్టు. ఇది వేరే వాళ్ళకి పెట్టకూడదు. ఒకవేళ చిన్ కట్ ఏదైతే పెట్టాలి, లేదంటే లావున్న ఐబ్రోస్ వాళ్ళకే పెట్టాలి. అయ్యో, ఇది మీకు అర్థమైనా చెప్తున్నా. ఐబ్రో అనేది కొంతమందికి రౌండ్ షేప్ అంటారు. ఇట్లా 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 చేయాలన్నట్టు. ఇదేమో రౌండ్ షేప్, ఇదేమో ఆర్క్ షేప్. ఇప్పుడు బీ షేప్ అంటారు కదా, ఇట్లా ఉల్టా చూస్తే ఆర్క్ షేప్ చూడండి. ఆర్క్ షేప్ చూసారా? అది వీ షేప్ లాగా ఉంది కదా. ఇట్లా ఉల్టా చూస్తే వీ షేప్ అంటే ఏదో అనుకోకండి, ఆర్క్ షేప్ లాంటిదే అన్నట్టు. మీరు ఏం కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు అన్నట్టు. వీ షేప్ అంటే ఆర్క్ షేప్. ఇట్లా చూస్తే వీలాగా అలవాడుతుంది అంతే. ఇట్లా చూస్తే ఆర్క్ లాగా అలవాడుతుంది. కానీ ఐబ్రోస్ అట్లా చేయకూడదు. వాళ్ళు వీ షేప్ అంటారు కానీ మీరు ఏం కన్ఫ్యూజ్ అయ్యాల్సిన అవసరం లేదు. ఇదే ఆర్క్ షేప్ అన్నట్టు. ఇట్లా చేస్తే చాలు, వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతారు. ఇది రౌండ్ షేపు, ఇది ఆర్క్ షేపు. నా దగ్గర ఏంటంటే ఇక మీకు అర్థం కావాలంటే ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. మీకు ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఈ ఫోటో కూడా మీకు పెడతాను. ఇంకా తెలుగు మీడియం కూడా ఉంది. తెలుగు మీడియం వల్ల కూడా తెలుగు రాసుకోవచ్చు హ్యాపీగా, టెన్షన్ ఏం లేదు. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది నా దగ్గర. ఎవరికి ఏమి అర్థమవుతుందో అట్లా రాసుకోవచ్చు హ్యాపీగా. కాస్త గుర్తు పెట్టుకోండి. మీకు మీ దగ్గరకు నోట్స్ ఉండాలన్నట్టు, రాసుకోవాలి కదా, అందుకను. ఈ వీడియో అనేది ఇవాళే పోస్ట్ చేస్తాను, వినండి ఓపికతోటి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గట్టిగా బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? నేను చేసే వీడియోస్ మీ దాకా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇది ఇవాళ ఐబ్రో లెసన్ అన్నట్టు. మీకు ఈ ఫొటోస్ దింపేసి పెడతాను, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనేది, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.